ఈ నెల 21న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ గురువారం స్థానిక జిల్లా కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్ మాట్లాడారు. ఈ నెల 21న హైదరాబాద్లో నిర్వహించే రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని కోరుతూ గురువారం స్థానిక జిల్లా కార్యాలయంలో పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు గట్ల రమాశంకర్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి సంస్థలను, ఆస్తులను విభజించడానికి, ఉద్యోగుల పంపిణీకి, నదీ జలాల నాణ్యమైన వాటా, హార్టికల్చర్ యూనివర్సిటీ, బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజీపేటలో రైల్వే కోచ్ తదితర హామీలను తెలంగాణకు ఇచ్చింది 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం. పై హామీలను అమలు చేయుటకు పూనుకోకపోగా ప్రతి సందర్భంలో తెలంగాణ ఏర్పాటుపై విద్వేషాన్ని వెళ్లకక్కుతున్నాడు. మన విద్వేషపు విశ్వగురువు ప్రధాని నరేంద్ర మోడీ పెండింగ్ ప్రాజెక్టులను అమలు ఇవ్వకపోగా నదీ జలాలపై తెచ్చిన గెజిటెడ్తో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఇప్పటి వరకు కృష్ణా జలాల్లో మన వాటా తీర్చకుండా జాప్యం చేస్తున్నారు. ఒకవైపు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వివక్షతతో వ్యవహరిస్తుంటే గత 10 ఏళ్లుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ఏనాడు నిలదీసింది లేదు. విభజన హామీల అమలు కోసం పోరాడింది లేదు. కేసీఆర్, అతని కుటుంబం కాళేశ్వరం నుండి నేరెళ్ల ఇసుక దందా మీదుగా ఢిల్లీ లిక్కర్ మాఫియా వరకు చేసిన అక్రమాల నుండి రక్షణ పొందుటకు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టింది, తెలంగాణ ప్రజలను మోసం చేసింది అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన లక్ష్యంగా ఏర్పడిన తెలంగాణ జనసమితి విభజన హామీలను అమలు చేయాలని కోరుతూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇతర మంత్రులకు వినతి పత్రాలు సమర్పించింది. 2023 జనవరి 30వ తేదీన ఢిల్లీలో దీక్షలు చేపట్టింది. అయినా కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో విభజన హామీల సాధన ఉద్యమం తీవ్రం చేయుటలో భాగంగా 21 జనవరి 2024న నిర్వహించే సదస్సును విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రైతు జనసమితి జిల్లా ఉపాధ్యక్షులు పనుకోటి సూర్యనారాయణ, జనసమితి జిల్లా కార్యదర్శి బొడ్డు శంకర్, విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షులు బొమ్మగాని వినయ్ గౌడ్, జిల్లా నాయకులు గడ్డ యాకూబ్ రెడ్డి, నరేష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.